అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే ఏపీలో ఉద్యోగులు, పెన్షన్లయితే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెండింగ్ బిల్లులు, జీతాలు టైంకి రాక చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తున్నా గానీ ఇక పెండింగ్ డీఏలున్నాయి. ఐఆర్ అయితే ప్రకటించలేదు. పీఆర్సీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. క్యాబినెట్ సమావేశాలు కూడా చాలా సార్లు నిర్వహించడం జరిగింది. కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకి నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. మరి ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఐఆర్ డిఏలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది. క్యాబినెట్ భేటీలో పాలనా పరంగా ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ పెండింగ్ డిఏల గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఈ నెల 20 నుంచి 24 వరకు దావాస్లో జరగనున్న సదస్సు, పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి అధికారులు సేకరించిన వివరాల గురించి చర్చకు రావచ్చని సమాచారం. ఇక నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నూతన సంవత్సరంలో తొలిసారిగా జరగనుంది. ఈ సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఎన్నికల హామీల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఉద్యోగులకు 30% ఐఆర్ ప్రకటించాలి అంటూ ఉద్యోగుల నుంచి అయితే డిమాండ్ అయితే వస్తుంది. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తెస్తున్నాయి. మరి పీఆర్సీ కమిషన్ కూడా 12వ పీఆర్సీ కమిషన్ కూడా చాలా ఆలస్యమైంది. ఉద్యోగులు లక్షల్లో వేలల్లో నష్టపోతున్నారు. డిఏలు కూడా విడుదల చేయట్లేదు. ఏరియర్స్ రావడం లేవు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు. ఈ విధంగా అనేక సమస్యలతో ఉద్యోగులైతే తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులకు 30% ఐఆర్ ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులైతే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సీఎం సమావేశం ఏర్పాటు చేస్తామని గతంలోనే ఎప్పుడో చెప్పారు. కానీ ఇంతవరకు ఉద్యోగులతో అయితే సీఎం అయితే చర్చలు అయితే జరగలేదు. మరి వెంటనే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ సంఘాలతో వెంటనే సీఎం గారు కూడా చర్చలకు పిలిచి చర్చించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఇక ప్రభుత్వానికి ఏపీ ఎన్జీఓ డిమాండ్ పెండింగ్లో ఉన్న డిఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు తదితర అంశాలన్నింటి పరిష్కరించాలని ఇక్కడ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అయితే కోరడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలైన 6 విడతల కరువు భత్యం, పీఆర్సీ ఏరియాస్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని చెప్పుకొచ్చారు. కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన కూడా చేయని పరిస్థితులు ఉండేవి కావని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతవరకు ఉద్యోగులతో చర్చించిన దాఖలాలు లేవు. ఉద్యోగులకి డిఏలు, పీఆర్సీ కమిషన్, ఐఆర్ విడుదల చేసిన దాఖలాలు అయితే లేవు. ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులు మాకు మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశతో ఎదురు చూసిన ప్రతిసారి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ఉద్యోగులకు చీకటి రోజులు తొలగిపోయి కొద్దిగా చీకటి నుంచి వెలుగు వైపు చూడగలుగుతున్నామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అన్నారు. మరి ఇంతగా మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి ఉద్యోగులకి ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కనీసం మీరైనా న్యాయం చేయండి అంటూ ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అయితే మొరపెట్టుకుంటుంది. తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా ప్రతిసారి ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఎటు తేల్చని ప్రభుత్వాలు ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఎటు తేల్చకుండానే ఉద్యోగుల సంఘం సంబంధించి ఎలాంటి చర్చ జరగకుండానే ముగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిశాయి, అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, క్యాబినెట్ సమావేశాల మీద క్యాబినెట్ మళ్ళీ పెడుతూనే ఉన్నారు. మరి ఇలా ప్రభుత్వం తీరుపై అయితే ఉద్యోగులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగుల సంఘం చూస్తే 12వ పీఆర్సీని నియమించినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసినటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. 12వ పీఆర్సీ కమిషన్ను వీలైనంత త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సీఎంను బుధవారం ఆయన నివాసంలో కలిసి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని చెప్పేసి కోరారు. ఇక అదేవిధంగా 11వ పీఆర్సీలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 12వ పీఆర్సీ కమిషనర్ వీలంత త్వరగా నియమించాలని, తర్వాత 25,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ వయసును కూడా పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని ఎన్జీఓ నేతలు బుధవారం సీఎం చంద్రబాబుకు వినతిపత్రం కూడా అందజేశారు. ఉద్యోగుల పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలతో పాటు పీఆర్సీ కమిషన్ నియమించి 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తర్వాత రిటైర్మెంట్ వయసు కూడా 60 నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్లో ఎంపికైన ఉద్యోగులందరినీ ఓల్డ్ పెన్షన్ విధానంలో తీసుకురావాలని, ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తొలగించిన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మరి
ఉద్యోగులకు సంబంధించి 25,000 కోట్ల బకాయిలను విడతల వారీగా చెల్లించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి 2014-19లో మాదిరిగా ఇప్పుడు పునరుద్ధరించాలన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఉద్యోగులుగా వరదలు, తుఫాను, కరోనా వచ్చినా ప్రజలకు అండగా నిలిచామన్నారు. కరోనా సమయంలో 2 రోజుల వేతనాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. విజయవాడ వరద బాధితులకు 1 రోజు వేతనం ఇచ్చామని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు బకాయిలు మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీపీఎఫ్లు విడుదల చేయాలని కోరారు. ఈ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఏది ఏమైనా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం ఉద్యోగులకి డిఏలు, ఐఆర్పై కీలక ప్రకటన, పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ఉద్యోగులందరూ కూడా ఆశ పెట్టుకున్న ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.